దీపారాధన ఎలా చేయాలి? దీపారాధన చేసే ముందు దేవుడి దగ్గర ఉంచిన దీపారాధన కుందులను, ఇతర పాత్రలను కూడా శుభ్రం చేసుకోవాలి. ముందు రోజు దేవుడి దగ్గర పెట్టిన మలినాలన్నీ తీసేయాలి. దేవుడి దగ్గర ఉంచే దీపపు కుందులు ఇత్తడితో కానీ, పంచలోహాలతో కానీ, వెండితో కానీ చేసినవై ఉండాలి తప్ప స్టీలు వంటి మరే ఇతర లోహాలు వాడకూడదు. ఇవి కొనే స్తోమత లేని వారు మట్టితో చేసి దీపపు కుందులు వాడవచ్చు. ఇక దీపారాధనకు వాడే తైలాలలో ముఖ్యంగా మంచి మేలు రకమైన నువ్వుల నూనెను కానీ, ఆవు నెయ్యిని లేదా కల్తీ లేని కొబ్బరి నూనెను ఉపయోగించాలి. ఇక దీపారాధన చేసేటప్పుడు కుందీలో ఎప్పుడూ 2 ఒత్తులతో కలిపి ఒక ఒత్తిగా చేసుకొని దీపం వెలిగించాలి. చాలామంది తెలియక ఒక ఒత్తి మాత్రమే వేయడమో లేక 2 వేరువేరు ఒత్తులు వెలిగించడమో చేస్తూ ఉంటారు. ఆ విధంగా అస్సలు చేయకూడదు. ఇక దీపం వెలిగించినప్పుడు ఆ దీపం దేవుడి వైపు మాత్రమే చూస్తూ ఉండాలి. దీపం కింద ఎప్పుడూ ఒక చిన్న పళ్ళెం లేదా కనీసం ఒక తమలపాకునైనా పెట్టాలి. దీపం నేరుగా ఎట్టి పరిస్థితులలోనూ నేలపై పెట్టకూడదు. ఇక దీపారాధనను ప్రతిరోజు 2 సార్లు చేస్తే చాలా మంచిది. ఉదయం వీలైనంత త్వరగా దీపం వెలిగించాలని, కనీసం 9 గంటల్లోపు వెలిగించాలని పెద్దలు చెబుతున్నారు. ఇక సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత కూడా దీపారాధన చేస్తే చాలా మంచిది. అయితే సాయంత్రం దీపారాధన చేయడం కుదరని వాళ్ళు కనీసం ఉదయం అయినా ఖచ్చితంగా చేసుకోవాలి. ఇక ఉదయం దీపారాధన చేసే సమయంలో దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, దీపలక్ష్మీర్నమోస్తుతే ఈ మంత్రం జపిస్తే దీపం పెట్టిన పూర్తి ఫలితం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది. అలాగే సాయంత్రం వేళ దీపారాధన చేసేవారు దీపజ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే అనే మంత్రాన్ని జపించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.